సుప్రీంకోర్టు కూడా మొన్ననే దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో బీసీ సమాజం కూడా మనం ఇప్పుడు ఐక్యతతో ఉండి మనం స్టాండ్ చేసి ఏ విధంగానైతే తెలంగాణలో ఉద్యమం ఉపయోగించిన వ్యక్తిత్వం అదేవిధంగా మన బీసీ సమాజం ప్రకారంలో 60% ఉన్నా కానీ 5% 10% కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పదవులు లేకపోవడం శోచనీయము. అదే సందర్భంలో కార్పొరేషన్ పోస్టులో కానీ ఇతర పోస్టులలో కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఇంతవరకు బీసీ నాయకత్వం లేకపోవడం మన బీసీ సమాజం మరి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఇంతకుముందు నా బీసీ నాయకులు కాదు, ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి సమీకరణలు మారుతున్నాయి. మేమెంతో మాకంతా వాటగా ఆ దిశగా మనం వెళ్తున్న సందర్భంలో ఇట్టి జాతి రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి బీజేపీ పిల్లల నుండి మొదలుపెట్టి మేధావుల దాకా ఇది ఈ విషయంలో లోతుగా వెళ్ళింది. కాబట్టి ఇట్టి దాన్ని మనం పార్టీ సాధించుకునేదాకా మనం అందరం ఏకత్రిత ఉండి మన బీసీ సమాజం రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం సూచన మేరకు జిల్లా నాయకత్వాలు కానీ మండల నాయకత్వాలు కానీ పట్టణ నాయకత్వాలు కానీ గ్రామ కమిటీలు కానీ ప్రతి ఒక్కరు ఐక్యతతోటి మన పర్సెంటేజ్ సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ బీసీ సమాజం బీసీ సంఘ నాయకుల మధ్య మరి అన్నారు మన పత్రికా విలేకరుల సంబంధం ఎలక్ట్రానిక్ సమావేశంలో ఈ విధంగా మనం తెలియజేసుకోవడం జరుగుతుంది. సభ్యులందరికీ నమస్కారం. మరి నేను హాజరైనటువంటి బీసీ జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి కిషన్ గారు, కోశాఖ గారి దామోదర్ గారు, క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు గణేష్ గారు, మహిళా బీసీ సంఘం నాయకులు అశ్విని గారు, రామాపేట మండల అధ్యక్షులు రాజేష్ గారు, వికలాంగ సంఘం అధ్యక్షులు కుమార్ గారు, మెదకు కన్వీనర్ మామిడి సిద్ధరామ గారు, మిగతా అక్కనపేట సంఘం అధ్యక్షులు యాదగిరి గారు, ధర్మారం అధ్యక్షులు అందరికీ హృదయపూర్వక కుల సంఘాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కరించి ఈ రోజు ముఖ్యమైన సమావేశం ఏమనగా అయితే మనకు బీసీ విద్యార్థులకు, బీసీ నిరుద్యోగులకు, బీసీ రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తర్వాత కూడా మరి గవర్నర్ గారు కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, రాష్ట్రపతి దగ్గర కానివ్వండి పెండింగ్ ఉండడం వల్ల మన జాతీయ సంఘం, రాష్ట్ర సంఘం తీవ్రంగా కృషి చేస్తున్న తరుణంలో మరి అటువంటి ఎలక్షన్కు 42%తోని స్థానిక సంస్థలకు ఎలక్షన్కు వెళ్తున్న సందర్భంలో మరి కొన్ని దుష్ట శక్తులు ఈ బీసీ 42% వ్యతిరేకులకు మేము ఏమి చెప్తామంటే దయచేసి మాకు ఎవరు ఏమి మోసం చేయొద్దు, మేము మీకు మోసాలు చేయలేదు, గతంలో నుండి కూడా ఎన్నడూ కూడా మేము ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. కాబట్టి ఇప్పుడిప్పుడే మా పిల్లలు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ చదువుకొని ముందుకు పడుతున్న తరుణంలో మరి మాకు కూడా చట్టాలు కావాలి, మాకు కూడా రాజ్యం కావాలి, 42% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మనలు పోరాటం చేస్తూ ఉంటే మరి ఈ యొక్క ఎలక్షన్కు నామినేషన్ వేసే సందర్భంలో కూడా క్యాన్సిల్ చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. మా బీసీ సంక్షేమ సంఘం మాత్రం ఎవరికి వ్యతిరేకం కాదు, అదే రకంగా అనుకూలం కూడా కాదని చెప్పేసి అయితే మాకు అన్యాయం చేస్తే మాత్రం ఇప్పటి నుంచి ప్రశ్నిస్తాం, ప్రశ్నించే దగ్గర వెనుకబడే పరిస్థితే లేదు. ఆ సందర్భంగా ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ గారు తెలంగాణ జాగని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బాలకృష్ణ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అదే రకంగా ఉపాధ్యక్షుడు మన డాక్టర్ శ్రీనాథ్ ఎన్నుకోవడం జరిగింది. అందరూ కలిసి కట్టుగా పోరాటం చేస్తున్న ఈ తరుణంలో మరి మన మెదక్ జిల్లా కూడా బంద్కు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. రేపు శనివారం 18వ తారీఖు మరి అదే ఎజెండాగా మేము ఇక్కడ సమావేశమై బంద్కు వ్యాపార వాణిజ్య సంస్థలు అందరూ కూడా మాకు సహకరించి బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉంటే మాకు, మా పిల్లలకు, రాబోయే తరానికి మేలు జరగాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ తెలుసు. మరి గత 2019లో ఈ ఆర్డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చాం, కానీ మేము ఎన్నడూ కూడా వారికి వ్యతిరేకం చెప్పలేదు, ధర్నా చేయలేదు, కోర్టు పోలేదు. మేము మా వాట మాత్రమే మేము అడుగుతున్నాం. 65% ఉన్నప్పుడు 42% ఇస్తే తప్పేందని చెప్పి అడుగుతా ఉన్నాం. అందులో కూడా చట్టంలో కూడా రాజ్యాంగంలో కూడా కిందికి వస్తే ఉద్యోగాలలో కూడా మాకు ఈ రకంగా
రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ మెదక్ జిల్లా, మెదక్ టౌన్ కానీ, రామాయపేట టౌన్ కానీ, నర్సాపూర్, మెదక్ ముఖ్యమైన కేంద్రాలు 18 తారీఖు నాడు ఈ వ్యాపారులందరూ కలిసికట్టుగా బంద్ చేసుకొని బీసీలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదే రకంగా మన బీసీ సంఘం నాయకులందరూ 18 తారీఖు నాడు పొద్దున్నే 7 గంటలకు రోడ్డు మీదకి వచ్చి మరి అదే ఇప్పుడైతే ఏ విధంగా సమావేశం పరుచుకున్నామో ఆ రోజు కూడా సమావేశమై మనము ఆ బంధు జయప్రదం చేసుకున్నాం. ముఖ్యంగా కుల సంఘ నాయకులు ఒక్కొక్క కులానికి చెప్పున రోడ్డుకు రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. జై బీసీ, బీసీ ఐక్యత.